క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులరా, మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క డైలీ డివోషన్ విత్ గాడ్ అనేటువంటి ప్రోగ్రామ్ను ప్రతిరోజు లైవ్లోను యూట్యూబ్లోను వీక్షిస్తూ మరి వారి యొక్క ఆత్మీయ జీవితంలో మేలు పొందుతున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క 5వ నెల 31వ రాత్రిలోనికి ప్రభు మనలను నడిపించినందులకు, మనకిచ్చినటువంటి క్షేమమును బట్టి, భద్రతను బట్టి, నెమ్మదిని బట్టి, ప్రభు యొక్క కాపుదలను బట్టి ప్రభునకు ఎంతైనా మనము వందనస్తులమై ఉంటున్నాం. గడిచినటువంటి రోజులన్నీ, వారములన్నీ కూడా ప్రభు మనలను కాపాడి కృప చూపించారు. మరి యొక్క నూతనమైనటువంటి వారంలోనికి, మొదటి దినములోనికి మనల్ని నడిపించారు. అంతేకాకుండా ఈ 5వ నెల చివరి రాత్రి వరకు ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని పోషించినందుకు, ఈ చివరి రాత్రి ఈ నెలలో ప్రభువు ఈ నెల మొత్తము కూడా మనకు కావలసిన అవసరతలను తీర్చి, మనలను స్వస్థపరచి, పోషించి, మనలన్ని విషయంలో కూడా ప్రభువు కాపాడినందులకు ప్రభునకు స్తోత్రములు చెల్లింపవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు మీ చేతుల్లో ఉంచుకొని ప్రార్థనకు కూర్చొని దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. 2021 సంవత్సరము 5వ నెల చివరి రాత్రిలోనికి, ఈ 31వ రాత్రిలోనికి మమ్మల్ని నడిపించినందులకు వందనాలు. కాపరి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు గరుడవు, గొప్పవాడవు. మా ప్రభువా, ఈ నెలలో ఎంతో మంది జ్ఞానులు, గొప్పవారు, ధనవంతులు లోకమును విడిచి వెళ్ళిన వారు ఉన్నారు. మా తండ్రి, మీరైతే మమ్మల్ని నిత్యము కాపాడుతూ, కృప చూపిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ఓదార్స్తూ, నాయన ప్రతి విషయంలో నాయన మాకు అండగా ఉంటూ నడిపిస్తున్న మా మంచి కాపరి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకే కాదు, మా ప్రియులకు కూడా మీరు ఇచ్చిన క్షేమంకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క రాత్రి మీ యొక్క పాదముల చెంతకొచ్చి ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, గత కొన్ని దినముల నుంచి భక్తుడైన కొర్నేలి జీవితమును గూర్చి మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 6వ రోజు కూడా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు. 5 రాత్రులు కొర్నేలిని గూర్చి, అతని భక్తి జీవితమును గూర్చి పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు వివరిస్తూ వచ్చినందుకు వందనాలు. ఈ 6వ రాత్రి కూడా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ, మా ప్రియులతో మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రం. మీరు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మా వినికిడిలో, మా హృదయంలో స్థిరపరిచి, మేము కూడా మా తండ్రి వాక్యానుసారముగా మేము నడుచుకోవడానికి కృప చూపుమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, గత వారంలో మనము వరుసగా భక్తుడైనటువంటి కొర్నేలిని గూర్చి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 5 రోజులు మనము ధ్యానం చేశాము. మరి గత వారంలో కొన్ని అనివార్య కారణములను బట్టి ఆ సిరీస్ను మనం కొనసాగించలేకపోయాం. కొన్ని అనివార్య కారణాల వలన మేము ఒక 2-3 రోజులు ఆన్లైన్ ప్రోగ్రామ్ను పోయాం. కారణము ఇంటర్నెట్ పనిచేయకపోవడము, తర్వాత కొన్ని సమస్యల వల్ల మేము దానిని గడిచిన వారంలో మేము దాన్ని కంటిన్యూ చేయలేకపోయాం.
ప్రభు కృపను బట్టి ఈరోజు మరలా ఆ కొర్నేలి భక్తుడైనటువంటి కొర్నేలి యొక్క భక్తి జీవితమును ఇంకా ఉంది. దానిని మనము కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు 6వ రోజు భక్తుడైన కొర్నేలిని గురించి మనం మాట్లాడుకోవటం. ఈరోజు 6వ రోజు మనము ఏమి నేర్చుకోబోతున్నామంటే, ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నటువంటి కొర్నేలి. ఆత్మల పట్ల భారము. క్రీస్తునందు ప్రియులారా, ఒక విశ్వాసి ఆత్మల పట్ల భారము కలిగి ఉంటాడా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఈ దినములలో ఎలా ఉన్నాయి పరిస్థితులు అనంటే, నేను నా కుటుంబము రక్షించబడితే చాలు, నేను రక్షించబడితే చాలు, నేను పరిశుద్ధ జీవితము కలిగి ఉంటే చాలు, నా కుటుంబము నేను క్షేమంగా ఉండి మేము పరలోక రాజ్యమును సంపాదించుకుంటే చాలు, పక్కవాడి గురించి నాకెందుకు, రక్త సంబంధికుల గురించి నాకెందుకు, ఇరుగు పొరుగు వాడి గురించి నాకెందుకు, స్నేహితుల గురించి నాకెందుకు అనేటువంటి ఒక స్వార్థము ఈరోజు దేవుని బిడ్డలలో కనబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, అటువంటి స్వార్థం అనేది మనలో ఉంటే మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలము కాదు అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే, ఆత్మల పట్ల భారము సేవకుడు మాత్రమే కాదు. సేవకుడు ఎలాగో తన పని తాను చేస్తాడు. సేవకుడు పిలువబడింది అందుకు కదా, సువార్తను ప్రకటించడానికి, ఆత్మలను రక్షించడానికి. దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో సేవకుడు ఎలాగో నమ్మకంగానే ఉంటాడు. మరి విశ్వాసులు కూడా, దేవుని బిడ్డలు కూడా ఆత్మల పట్ల ఆ భారము కలిగి ఉండాలి. అయ్యా, నా కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది, నా బిడ్డలందరూ రక్షణలోకి వచ్చారు, మరి నా యొక్క రక్త సంబంధికుల సంగతి ఏమిటి, నా ఇరుగు పొరుగు వారి సంగతి ఏమిటి, నా స్నేహితుల సంగతి ఏమిటి, నాతో పనిచేస్తూ నాతో ఉన్నటువంటి నా కొలీగ్స్ సంగతి ఏమిటి, వారు కూడా రక్షణలోకి రావాలి కదా, వారిని కూడా ప్రభువా ఈ శ్రేష్టమైనటువంటి రక్షణ మార్గంలోనికి వారిని కూడా మీరు నడిపించండి అనేటువంటి ఆ భారము ఈ దినమున విశ్వాసులైనటువంటి మీలో ఉండాలి అని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, విశ్వాసులు కూడా ఆత్మల పట్ల భారము కలిగి ఉంటే ఆ సంఘము ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఆ సేవకునికి సంతోషానికి, ఆ సేవకుని సంతోషానికి అవధులే ఉండవు. ఈ దినములలో అలాంటి పరిస్థితులు కనబట్టం లేదు మనకి. నేను నా అనేటువంటి స్వార్థము ఎక్కువైపోవడం ద్వారా మన ప్రక్కన మన రక్త సంబంధికులలో నశించిపోతున్న వారున్నారు, మన ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. వారికి ఎవరు సువార్త తీసుకువెళ్తారు, వారిని ఎవరు రక్షణలోకి నడిపిస్తారు? ఇది పాస్టర్ గారు పనండి, ఇది సేవకుల పనండి, వాళ్ళు చూసుకుంటారు, నేను రక్షించబడ్డాను కదా అని ఎప్పటికీ నువ్వు అనుకోవద్దు. దేవుడు నిన్ను పిలిచింది కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి అని ప్రభు నిన్ను కూడా పిలిచాడు. కాబట్టి ప్రభు నిన్ను పిలిచినటువంటి నీ పిలుపు, నీవు ఆత్మల పట్ల భారము కలిగి ఉంటే కొర్నేలి వలె నీవు కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొర్నేలి ఏం చేశాడో చూద్దాం. మనం గడిచినటువంటి 5వ దిన ధ్యానములో పేతురు యొక్క దర్శనము, అలాగే మరి అతని యొక్క పనివారులు, కొర్నేలి పంపించినటువంటి 2 సైనికులు, తన ఇంటిలో నమ్మకంగా ఉంటున్న భక్తి కలిగినటువంటి పనివాడు కొర్నేలిని గూర్చినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యమును గూర్చి పేతురు దగ్గరకు వెళ్ళినప్పుడు కొర్నేలిని గురించి వారు మాట్లాడినటువంటి సాక్ష్యమును గురించి గత దినములో మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మిగతాది మనము చదువుకొని ధ్యానములోకి వెళ్దాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 23 నుండి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు
10వ అధ్యాయము 23 నుండి చదువుకుందాం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. అతడంటే ఎవరు? పేతురు లేచి వచ్చినటువంటి పని వాళ్ళతోటి బయలుదేరాడు. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. ఇంకో చోట పేతురుతో పాటు యొప్పేలో ఉన్నటువంటి సంఘములో ఉన్న సహోదరులు కొంతమంది పేతురుతో పాటు వెళ్ళారు. వారు ఎంతమంది వెళ్ళారంటే పేతురుతో పాటు ఒక 6 వెళ్ళారు. మొత్తము పేతురుతో కలిపి 7 యొప్పే నుండి కొర్నేలి ఇంటికి ప్రయాణమయ్యారు. ఆ తరువాత 24లో మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచుండెను. క్రీస్తునందు ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వచనంలో పేతురు వారిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి కొర్నేలి యొక్క భక్తి జీవితమును గురించి వారిచ్చిన సాక్ష్యమును విన్న పేతురు వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఆ రాత్రి వారు అక్కడే బస చేశారు. ఆ మరునాడు పేతురుతో పాటు యొప్పే సంఘస్థులైనటువంటి కొంతమంది కలిసి కొర్నేలి ఇంటికి ప్రయాణం చేశారు. మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి అని మనం చదువుకున్నాం. వీళ్ళు వెళ్ళేటప్పటికి అప్పట్లో ప్రయాణ సాధనాలు తక్కువ కదా, సాధ్యమైతే గుర్రాలు లేదా గాడిదలు ఇలాంటి ఆ రోజు ప్రయాణ సాధనాలుగా ఉండేవి. ఇప్పుడు మనకున్నటువంటి ప్రయాణ సాధనాలు ఆ రోజుల్లో లేవు. ఆ రోజుల్లో వారు ఎక్కువ దూరం గాడిదలు వాడేవారు, ఒంటెలు, గుర్రములు, ఇంకా ఏదైనా దూర ప్రయాణములైతే ఓడల మీద, పడవల మీద ప్రయాణం చేసేవారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకిప్పుడైతే ప్రయాణ సాధనాలకి కొదువే లేదు. వాహనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, షిప్లు ఉన్నాయి. ఇలాంటివి చాలా ప్రయాణ సాధనాలు ఉన్నాయి. కనుక ఆ దినములలో ఉన్నటువంటి సువార్త కంటే ఈ దినములలో సువార్త చాలా వేగంగా వెళ్తా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, పేతురు, యొప్పే సంఘస్థులు, కొర్నేలి యొక్క పనివారు కలిసి కైసరిలో కొర్నేలి ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా ఉందంట? మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొనుచుండెను. క్రీస్తునందు ప్రియులారా, కొర్నేలిలో ఉన్నటువంటి మరి యొక్క శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన లక్షణము మనము చూస్తాం. కొర్నేలికి ఉన్నటువంటి గుణగణాలు చాలా మంచివి. వాటిలో ఇంకొకటి ఏమిటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనము, కొర్నేలి చేసిన పని ఏమిటి? తన పనివారులను పంపించి ఆ పనివారుల కొరకు, పేతురు కొరకు ఎదురు చూడటమే కాకుండా తన బంధువులను, తన యొక్క ముఖ్య స్నేహితులను తన ఇంటికి పిలిపించాడు. ఎందుకు? సువార్తను వినిపించడానికి, రక్షణ మార్గము వినిపించడానికి. వారు జీవిస్తున్నటువంటి జీవితము సరైనది కాదు. ఈ లోకములకు మానవుడు రక్షణ కలిగి ఉంటే, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఉంటే ఆ మనుష్యుడు ఏ విధంగా ఉంటాడో వారికి తెలియచేయడానికి కొర్నేలి పిలిపించి చెప్పొచ్చు. కానీ కొర్నేలి కంటే పేతురు గొప్పవాడు కదా. పేతురు యేసుప్రభు యొక్క శిష్యుడును, యేసుప్రభువును దగ్గరుండి చూసినవాడు, యేసుప్రభు యొక్క మాటలను దగ్గరుండి విన్నవాడు. కనుక కొర్నేలి కూడా పేతురు మాటలు వినడానికి ఆశపడుతున్నాడు. అందుకని ఆ సమయము చాలా శ్రేష్టమైంది, ఆ సమయము చాలా ముఖ్యమైంది. పేతురు వచ్చి ప్రసంగించేటువంటి ఆ విలువైన సమయము పోతే మరలా రాదు. అందుకని కొర్నేలి చేసిన పని ఏమిటి? తన బంధువులు ఎవరైతే ఉన్నారో
వారందరినీ పిలిపించుకున్నాడు. తన స్నేహితులు, ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించుకున్నాడు. పేతురు వచ్చేటప్పటికి ఆ యొక్క స్థలమంతా కూడా నింపబడి ఉండటము మనము చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ కొర్నేలి యొక్క జీవితంలో ఏం కనబడుతుంది అనంటే, కొర్నేలి ఆత్మల పట్ల కలిగి ఉన్న భారము, నశించిపోతున్న ఆత్మల పట్ల కలిగి ఉన్న భారం ఏమిటో మనకి ఇక్కడ కనబడుతుంది. నేను నా కుటుంబం మాత్రమే రక్షణ పొందటము కాదు, నేను నా బిడ్డలు మాత్రమే రక్షణ పొందటము కాదు, నేను నా దగ్గర పనివారులు మాత్రమే రక్షణ పొందటము కాదు, నాతో పాటు నా స్నేహితులు రక్షణ కలిగి ఉండాలి, నా బంధువులు రక్షణ కలిగి ఉండాలి, నాకు తెలిసిన వారందరూ కుడి మార్గంలో ఉండాలి, ఎవడు కూడా నశించిపోవటమో ఆయనకి ఇష్టము లేదు అని సెలవిచ్చిన ప్రకారము ఇక్కడ కొర్నేలికున్న ఆత్మల భారము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు కొర్నేలి యొక్క జీవితం మనకి ఏమి నేర్పిస్తుంది? మనము అటువంటి ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నామా? అలాగున మనము చేయగలుగుతున్నామా? ఒక మంచి దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా మన ఇంటిలో ఒక కూటము, ఒక సభ, ఒక సువార్త కూడికను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఒక అభిషిక్తుడైన దైవజనుడిని మనము మన ఇంటికి పిలిపించుకున్నప్పుడు మనము ఇలాగున చేస్తున్నామా? ఒక అభిషిక్తుడైన దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాటలను వినాలి, నా బంధువులు వినాలి, నా స్నేహితులు వినాలి, వారు కూడా నా వలె రక్షణ కలిగి ఉండాలి, వారు కూడా పరలోక రాజ్యమునకు సిద్ధపాటు కలిగి ఉండాలి, వారు కూడా మారు మనస్సు పొందాలి. నేను చెప్పడము కంటే నా ఇంటికి వస్తున్న దైవజనుడు, నా ఇంటికి వస్తున్న అభిషేక్తుడు, నా ఇంటికి వస్తున్నటువంటి దేవుని సేవకుడు చెప్తే మంచిది కదా, వారు కూడా సువార్త వినాలి అనేటువంటి ఆ భారము ఈరోజు విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలిగి ఉండాలి. మంచి ఆలోచన అండి ఇది. అందుకని కొర్నేలి తన బంధువులందరినీ పిలుచుకున్నాడు, స్నేహితులను పిలుచుకున్నాడు. వారికి సువార్త వినిపించాలి, ప్రభు మార్గము చూపించాలి, ప్రభు బోధలో వారు నడవాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడండి, ఎంత తపన కలిగి ఉన్నాడండి. ఆ కుటుంబాలన్నీ నా వలనే రక్షణలో ఉండాలని ఎంతగా అలమటిస్తున్నాడండి కొర్నేలి. ఈరోజు మనం అలాగుంటున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? అలాగ ఉంటే నీవు కూడా ఈ విధమైన సాక్ష్యము కలిగి ఉంటావు. అలాగున్నావా నీవు? నీ ఇంటిలో ప్రార్థన పెట్టినప్పుడు, నీ ఇంటికి ఎవరైనా దైవజనుడు వచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక, కృతజ్ఞత కూడికో, పుట్టినరోజు కూడికో, వివాహ దినమును గురించిన కూడికో, లేదా ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన కూడికలకు నువ్వు పిలుచుకుంటున్నటువంటి దైవజనుడు మీ ఇంటికి వస్తూ ఉన్నప్పుడు నీవు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఆ కూడికకు నీ బంధువులను పిలుస్తున్నావా? నీ స్నేహితులను పిలుస్తున్నావా? వారికి సువార్తను వినిపిస్తున్నావా? నీవు వినిపించకపోతే స్వార్థం కదా, వినిపించాలి. ఎందుకనంటే రేపనేటువంటి సమయము మన జీవితంలో మనకు ఉంటుందో లేదో తెలియదు, లేదా వారికి ఉంటుందో లేదో మనం చెప్పలేం. కాబట్టి నీ వంతు నీ పని నువ్వు చేయాలి. నీ వంతు పని ఏమిటి? వారి రక్షణలోకి ఏ విధము చేతనైనా నువ్వు నడిపించాలి. నేను నడుచుకుంటున్నాను, ప్రభు నన్ను, నా కుటుంబాన్ని కృప చూపి నన్ను కాపాడుతున్నాడు, నా బంధువులు కూడా అలాగుండాలి, నా స్నేహితులు కూడా అలాగుండాలని ఆ నిజమైనటువంటి హృదయ భారము నువ్వు కలిగి ఉంటే వారిని కూడా ప్రతి కూడికలో వారిని ఆహ్వానిస్తావు, వారికి సువార్తను వినిపిస్తావు. అది ప్రభు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం ఒక్కటే రక్షించబడాలని ప్రభు కోరుకోవటం లేదు, కానీ నీతో పాటు నీ ఇంటి వారందరూ రక్షించబడాలి. నీ ద్వారా ఇంకా
కొంతమందిని ప్రభు నీ ద్వారా కొంతమంది రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొర్నేలు చూసారా? పేతురు వచ్చేటప్పటికి తన ఇంటి అంతా కూడా బంధువులతో, స్నేహితులతో నింపబడింది. ఆ కింద వచనాల్లోకి వెళ్దాం. వారి కొరకు కనిపెట్టుకొనుచుండెను. 25లోకి వెళ్తే, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఎంతగా కొర్నేలి జీవితము మనల్ని ప్రభావితం చేస్తుందో. క్రీస్తునందు ప్రియులారా, కొర్నేలి ఇంట్లోకి వచ్చాడు. కొర్నేలి ఇంటిలోకి పేతురు రాగానే కొర్నేలి చేసిన పనేమిటి? ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో చూసారా? క్రీస్తునందు ప్రియులారా, కొర్నేలి ఒక శతాధిపతి, ఒక అధికారమునకు లోబడిన వాడు, ఒక అధికారములో ఉన్నవాడు. 100 మంది సైనికులకు ఒక అధికారి కొర్నేలి. అతనంటే భయము కలిగిన సైనికులు ఉన్నారు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక అధికారి దైవజనుడైనటువంటి పేతురు రాగానే అతని కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ఎంత తగ్గింపండి! ఎంత తగ్గింపు కొర్నేలికి! కొర్నేలి జీవితమును మనము ఎన్ని రోజులైనా ధ్యానం చేసుకోవచ్చు. చేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొర్నేలి ఏమిటి, పేతురు కాళ్ళ మీద పడటం ఏమిటి? అది అతని తగ్గింపు జీవితమును సూచిస్తుంది. ఈరోజు మనము అలాంటి తగ్గింపు కలిగిన వారిని చూస్తున్నామండి. కష్టం. వందనాలు చెప్పడమే ఎక్కువైపోతుంది విశ్వాసులకి. కొంతమంది వందనాలు కూడా చెప్పడం లేదు. కొంతమంది నమస్కారం కనీసం ఏమి చెప్పట్లేదు. భాష గారిని చూస్తే నవ్వుకోవడం, ఎట్లా అంటాం, కూర్చోవటం, ఎట్లా అంటాం. ఈరోజు చిన్న ఉద్యోగం లేదా కొంచెము మన స్థితి మారితేనే మనకెంత గర్వం వస్తుందండి, ఎంత అతిశయం వచ్చుద్దండి. దేనికి అతిశయము? నువ్వు ఎంత సంపాదించినా 6 అడుగులు గొయ్యే, నువ్వు ఎంత ఉద్యోగం చేసినా 6 అడుగులు గొయ్యే, నీకు ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఈ లోకంలో 6 అడుగులు గొయ్యే, ఆ చక్క పెట్టే. ఎందుకండి గర్వము? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ సేవకుడు, నీ యొక్క దైవజనుడు, నీ ఆత్మీయ నాయకుడు నీకు కనబడినప్పుడు లేదా నువ్వు ఇంటికి పిలిచినప్పుడు అతనిని సరిగ్గా సన్మానించు, అతనిని సరిగ్గా ఆహ్వానించు ఇంటిలోకి. అప్పుడు నీ కుటుంబానికి దీవెన వస్తుందండి. అప్పుడు నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందండి. నీ ఇంటికి వచ్చిన సేవకుడిని నువ్వు సరిగ్గా సన్మానించలేనప్పుడు, నీ ఇంటికి వచ్చిన సేవకుడు నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకోలేనప్పుడు నువ్వు ఎట్లా భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డవవుతావు? ఒకవేళ నీ సేవకుడు నీ అంత జ్ఞానము కలిగిన వాడు అయి ఉండకపోవచ్చు, ఒకవేళ నీ సేవకుడు నీ అంత ఉద్యోగస్తుడు అయి ఉండకపోవచ్చు, ఒకవేళ నీ సేవకుడు నీలాగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు అయి ఉండకపోవచ్చు, ఒకవేళ నీ సేవకుడు నీలాంటి ఇల్లు, నీలాంటి వాహనాలు, నీలాంటి స్థితి లేనివాడు అయి ఉండొచ్చు. కానీ ఆత్మీయ స్థితిలో నీ సేవకుడు నీకంటే 100 రెట్లు గొప్పవాడు కదా, అభిషిక్తుడు కదా. నీ ఇంటికి వస్తున్న సేవకుడు ఏం తీసుకొస్తాడు నీకోసం? జాగ్రత్తగా వినాలి. నీ ఇంటికి వస్తున్న సేవకుడు నీ ఇంటికి ఏం తీసుకొస్తాడు? అభిషేకం తీసుకొస్తాడు. సేవకుడు నీ ఇంటికి వస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మన అభిషేకం నీ ఇంటిలోకి వస్తుంది.
సేవకుడు నీ ఇంటికి వస్తాడంటే ఏం తీసుకొస్తాడు? సమాధానము తీసుకొస్తాడు. సేవకుడు నీ ఇంటికి వస్తాడంటే ఏం తీసుకొస్తాడు? దీవెన తీసుకొస్తాడు, ఆశీర్వాదము తీసుకొస్తాడు, ఆత్మీయ స్థితిలో స్థిరపరచబడేటువంటి దేవుని మాటలు తీసుకొస్తాడు. సేవకుడు నీ ఇంటికి వస్తుంటే ఏం తీసుకొస్తాడు? దేవుని దర్శనమును తీసుకొస్తాడు. నీ పట్ల ఏం కలిగి ఉన్నాడో. ఇవన్నీ నువ్వు డబ్బుతోటి, జ్ఞానంతో సంపాదించుకోలేవు. అది దైవజనుడు, అభిషిక్తుడు ప్రార్థనలో ఉండి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు నీ ఇంటికి తీసుకొని వస్తుంటే కనీసము లేచి సేవకునికి వందనాలు చెప్పలేము, సేవకుని సరిగ్గా స్వీకరించలేము, సరిగ్గా ఆహ్వానించలేము, సేవకునికి సరైన మర్యాద చేయలేని విశ్వాసులు, దేవుని బిడ్డలు ఈరోజు చాలా మంది లోకంలో ఉన్నారు. భక్తి చేస్తే కుదరదు, భక్తి కావాలి. దానితో పాటు నీ సేవకుని సన్మానించాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో ఒక సంఘటన చెప్తా. నేను నా జీవితంలో నేను అనుభవించినటువంటి ఒక వాస్తవమైనటువంటి చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము మా దగ్గరకు ఒక కుటుంబం వచ్చింది, అన్యులు వారు. మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నారు. కడుపు నిండా తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కుటుంబంలో అసమాధానము, బలహీనతలు, రోగాలతో వచ్చారు. మేము చాలా వారిని ప్రేమించాం, చాలా ఆత్మ సంబంధమైన విషయాల్లో వారిని బలపరిచాము. వారు స్థిరపరచబడ్డారు, మంచి ప్రేమ మేము చూపించే వాళ్ళు కలిగి ఉన్నారు. కొంతకాలము, సంవత్సరములు గడుస్తూ ఉండగా వారి స్థితిలో మార్పు వచ్చింది. దేవుడు దీవిస్తాడు కదా. సేవకుడు ప్రార్థన చేస్తే విశ్వాసుల జీవితాలలో చాలా కార్యాలు జరుగుతాయి. అది విశ్వాసులకు తెలిసిన విషయమే. అలాగే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇల్లు లేనటువంటి వాళ్లకు దేవుడు స్థలం ఇచ్చాడు. ఆ స్థలములో మంచి ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలం కొనేటప్పుడు ఉన్నాను, ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు ఉన్నాను. అన్ని విషయాలలో నేనే వారికి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశాను. మంచి ఇల్లు కట్టుకున్నారు, బిడ్డలు మంచి చదువులు చదివారు, ఉన్న సమస్యల నుంచి బయటకు వచ్చారు. అంతా అయిపోయింది. ఎప్పుడైతే వారి యొక్క స్థితి మారుతూ ఉందో వారి విధానము కూడా మారిపోతా ఉంది. కొంతకాలానికి దేవుని మందిరానికి రావడం మానివేశారు. తరువాత వేరే మందిరానికి వెళ్ళారు. సరే, మంచిదే. ఇక్కడ సరైనటువంటి మేత లేదనుకో గొర్రెకి, ఇంకొక దొడ్డిలోకి వెళ్ళింది. అంతే కదా. ఎక్కడ రక్షించబడ్డావో నీవు అక్కడే ఉండటము దీవెన కదా నీకు. ఏ కాపరి నీకు సువార్త చెప్పాడో, ఏ కాపరి నిన్ను ప్రభులోకి నడిపించాడో, ఏ కాపరి నీ కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో స్థిరపరిచాడో, ఏ కాపరి ప్రార్థన చేస్తే నువ్వు దీవించబడ్డావో, ఏ కాపరి ప్రార్థన చేస్తే నీ స్థితి మారిందో, ఏ కాపరి ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు సెటిల్మెంట్ జరిగిందో, కాపరి ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వచ్చిందో, ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు చాలామంది జంపింగ్ చేస్తూ ఉన్నారు. పాపం పేదరికంలో ఉన్నప్పుడు సేవకుడు నచ్చుతాడు, అవసరతలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు సేవకుడు నచ్చుతాడు. కానీ స్థితి మారినాక ఒక లెవెల్లోకి వచ్చినాక పాత సేవకుడు పనిచేయడు. కొత్తోళ్ళు కావాలా, కొత్తోళ్ళు కావాలా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు కూడా అలాగే అనుకుంటే ఈరోజు మనం ఉంటామండి. జాగ్రత్త ప్రియులారా, చెప్తున్నా నేను ఒక మాట. నువ్వు ఏ సంఘంలో రక్షణ పొంది, ఏ సంఘంలో బాప్తిసం తీసుకొని, ఏ సేవకుడు నీకు ఆత్మీయ తండ్రిగా ఉండి నన్ను నడిపించాడో
ఆ సేవకుని ఎప్పుడు విడిచిపెట్టొద్దో, ఆ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టి పక్క స్థితిలోకి వెళ్ళినా, పక్క మార్గంలోకి వెళ్ళినా, నువ్వు ఏనాటికైనా ఆ సంఘానికి చెందిన విశ్వాసివి, ఆ కాపరి రక్షించిన గొర్రెవే కానీ మిగతా ఏ కాపరికి కూడా నువ్వు చెందినటువంటి వాడవు కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విశ్వాసులు తగ్గింపు మర్చిపోతున్నారు. సేవకులను ప్రేమించడం మర్చిపోతున్నారు. కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త బాణీలు నేర్చుకొని, కొత్త కొత్త తలంపులు. ఏవండి? జాగ్రత్త ప్రియులారా. సాతానుడు సంఘాన్ని, విశ్వాసులను క్రమక్రమంగా లోకానుసారమైన పద్ధతుల్లోకి తీసుకువెళ్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు స్థిరపరచబడ్డ తరువాత, ఇల్లు కట్టుకున్న తరువాత సంఘాన్ని విడిచిపెట్టేశారు. వేరే మందిరానికి వెళ్తున్నారు. సరే, మంచిది, వెళ్తే మంచిది. మనకంటే దీవించబడుతూ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా ఎదగటమే కదా మనకు కావాల్సింది అనుకున్నాం మేము. ఆత్మీయ జీవితంలో ఎదగటమేమో కానీ మొదటి స్థితి కంటే వారి స్థితి ఇంకా భయంకరమైపోయింది. ఒకటి. రెండవది, ఈరోజు వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే ఆ పాత స్థితిని మర్చిపోయారు. ఏది? చిరిగిపోయిన బట్టలు, తిండి లేక, రోగాలతో కొట్టుమిట్లాడుతూ అద్దెంట్లో ఉన్నారే, ఆ స్థితిని మర్చిపోయారు వాళ్ళు. ఆ స్థితిలో నుండి మనల్ని ఆత్మీయ జీవితంలోకి నడిపించినటువంటి నాయకుడిని మర్చిపోయారు. వారికి బాప్తిసం ఇచ్చింది కూడా నేనే, వారి కుటుంబానికి బాప్తిసం ఇచ్చింది నేనే, అన్ని చేసింది నేనే. ఇప్పుడు వారు మర్చిపోయారు, ఆ పాత జీవితాన్ని మర్చిపోయారు. నాన్ సెన్స్ అంటున్నారు ఇప్పుడు. ఆ మురికి జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని మర్చిపోయి ఈరోజు నేను కనబడ్డా కూడా ముఖం అలా తిప్పేసుకుంటున్నారు. నేనేమనాలి? తగ్గింపనాలా? హెచ్చింపనాలా? ఏమండి? ఈరోజు సేవకుడు కనబడుతుంటే వందనాలని చెప్పలేకపోతున్నా, ప్రైజ్ లార్డ్ అని చెప్పలేకపోతున్నా. ఎందుకని? గర్వము, అతిశయము. నువ్వు ఎంత అతిశయం, ఎంత గర్వంలో ఉన్నా చివరికి 6 అడుగుల గొయ్యి దగ్గరకు వెళ్ళి దానిలో నువ్వు ఉపయోగం లేనటువంటి ఎముకల గూడులా తయారాల్సిన వాడివే. క్రీస్తునందు ప్రియులారా, మనలను మనము తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొర్నేలి ఒక అధికారి అయి ఉండి పేతురు రాగానే కాళ్ళ మీద పడ్డాడు. అక్కడ రాయబడిన మాట, కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. నేను ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. సేవకులము కదా, క్రీస్తుతో ప్రియులారా. కొర్నేలి వెళ్ళి పేతురు కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అపోస్తలుడు పేతురు కాళ్ళ మీద పడి. ఇది అతని యొక్క తగ్గింపు జీవితమునకు గుర్తు. మరి ఈ రోజుల్లో అలాగేమన్నా ఉన్నదా అండి? కొంతమంది కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారు, కొంతమంది కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు. పాస్టర్ గారే వెళ్ళాలి, పాస్టర్ గారే ప్రార్థన చేయాలి, పాస్టర్ గారే పాటలు పాడాలి, పాస్టర్ గారే డ్రమ్ము కొట్టుకోవాలి. వీళ్ళ ఇళ్లలోంచి బయటికి రారు, తలుపులు తీయరు, వందనాలండి అని చెప్పరు. ఇలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, వీళ్ళు భక్తి లేని విశ్వాసం. నువ్వు ఒక ప్రార్థన పెట్టుకుంటున్నప్పుడు, ఒక కూడిక ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారిని పిలవచ్చు కదా, నీ రక్త సంబంధికులను పిలవచ్చు కదా, నీ బంధువులను పిలవచ్చు కదా, కొర్నేలి వలె సువార్త వినిపించవచ్చు కదా. నీకు లేనిది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? నీకు లేని భక్తి, నీకు లేని తగ్గింపు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? కొర్నేలిలో మనం నేర్చుకోవాల్సినదే. కొర్నేలి భక్తి కలిగిన వాడని రాయడం సరిపోలేదు, అది అతని జీవితంలో ఒక సాక్ష్యముగా నిలబడిపోయింది.
తన బంధువులందరూ చూస్తూ ఉండగా, తన పనివారులు చూస్తూ ఉండగా, తన స్నేహితులు చూస్తూ ఉండగా, వారి దృష్టిలో కొర్నేలి గొప్పవాడు. అయితే అంత గొప్పవాడైన కొర్నేలి పేతురు కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడంటే వాళ్ళకి ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యమో. క్రీస్తునందు ప్రియులారా, అతని తగ్గింపు జీవితము ఎంత గొప్పది. ఈరోజు మనము అలాంటి తగ్గింపు జీవితమును కలిగి ఉండాలండి. నీకు డబ్బులున్నాయా? దాచిపెట్టుకో. ఇప్పుడు డబ్బులు కూడా ఉపయోగం లేదు. ధనముందా? బంగారము వెండి ఉందా? ఉన్నాయి, అది కూడా ఉపయోగం లేదు. ఈరోజు లోకానుసారమైనవి సంపాదించుకున్నావే, అవి కూడా ఉపయోగం లేదు. అందుకే వాక్యం చెప్తుంది, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతారు. ఏమిటి నీ అతిశయం, ఏమిటి నీ గర్వం, ఏమిటి? తగ్గించు. గర్వం తగ్గించుకో, అతిశయము తగ్గించుకో, వంగిపోయి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు ఎదుటను, ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుల ఎదుటను నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు నీవు హెచ్చించబడతావు, నీ కుటుంబం హెచ్చించబడుతుంది. క్రైస్తవులందు ప్రియులారా, ఇప్పటి వచ్చేటువంటి ఈ జనరేషన్లో గౌరవించడము, మర్యాద అనేది కష్టమైపోతుంది. తగ్గింపు లేనటువంటి జీవితంలోకి వస్తున్నా. నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేను కారులో వస్తా. నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేను గెజిటెడ్ ఆఫీసర్. నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేను ఎందుకు కింద కూర్చోవాలి? నేను ఎందుకు ఓడవాలి? నేను ఎందుకు శుభ్రం చేయాలి? నేను ఎందుకు పరిచయం చేయాలి? నేను ఎందుకు ఈ మైకులు పెట్టాలి? నేను ఎందుకు వాయిద్యాలు వాయించాలి? నీవు ఏ స్థితిలో ఉన్నా అది బయటే. మందిరంలో పనిచేయదు, పరిశుద్ధాత్మని ఎదుట పనిచేయదు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టినా, ఉన్నతమైన స్థితిలో పెట్టినా, నువ్వు పరిచర్య చేయాల్సిందే, నీవు తగ్గించుకోవాల్సిందే. ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక ప్రైమ్ మినిస్టర్, మిడిల్ ఈస్ట్, దాదాపు ఆఫ్రికా కాంటినెంటల్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమంత్రి చర్చ్కి వెళ్ళాడు. బహుశా నాకైతే గుర్తులేదు ఆ దేశం పేరు. చర్చ్కి వెళ్ళాడు అతను, తన భార్యతో బిడ్డలతో చర్చ్కి వెళ్ళి, సేవకుడేమో పైన కూర్చున్నాడు, ఆయన కింద కూర్చున్నాడు. వాక్యం అయిపోయింది. కానుకలు పట్టే సమయం వచ్చినప్పుడు పరిచారకులందరూ లేచి ఆఫరింగ్ బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నారు కానుకలు పట్టుకోవడానికి. ఆ దేశ ప్రధానమంత్రి ఆయన కూడా తన కూర్చున్నటువంటి స్థానములో నుండి లేచి తాను కూడా ఒక ఆఫరింగ్ బ్యాగ్ పట్టుకొని విశ్వాసులందరి దగ్గరకు, సంఘములో వచ్చిన వారందరి దగ్గరకు తిరిగి ఆఫరింగ్స్ను పట్టాడండి ఆ దేశ ప్రధానమంత్రి. ఏమండి, ఎంత తగ్గింపు ఆయనకి! ఎంత తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి అనుకోవాలి అతడు. అతనికి ఏం అవసరమో, ఆ దేశ ప్రధానమంత్రికి ఏం అవసరం అండి? చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళందరూ బయట నిలబెట్టేశాడు, లోపలికి రావద్దన్నాడు. తన భార్య వెళ్ళారు లోపలికి. క్రీస్తునందు ప్రియులారా, ఎంత తగ్గింపు ఆ జీవితమో తనది. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎత్తులో ఉన్నా తక్కువలో ఉన్నా, తగ్గింపు నేర్చుకో. నిన్ను నీవు తగ్గించుకోవడం నేర్చుకో. మొదట దేవుని ఎదుటను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎదుటను,
లోకమునకు పంపిన పరిశుద్ధాత్ముని ఎదుటను సువార్తను ప్రకటించడానికి పిలుచుకుని ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకుల ఎదుటను నువ్వు ఏ స్థితిలో ఉన్న నిన్ను నీవు తగ్గించుకో, కొర్నేలి వలె. అప్పుడు దీవించబడతావు. కొర్నేలి తగ్గించుకోవడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? పేతురు ప్రసంగిస్తూ ఉండగా, ఆ ఇంట్లో సువార్తను ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ఎంత దేవునికి స్తోత్రం! అంటే ఆ ఇల్లు, ఆ పరిస్థితులు పరిశుద్ధాత్ముని సంతోషపెట్టే విధంగా ఉంది. ఆ యొక్క అట్మాస్ఫియర్, ఆ వాతావరణము అంత భక్తి కలిగిందిగా కనబడతా ఉంది. కనుక పేతురు ప్రసంగిస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వచ్చి వారి మీద వ్రాలాడు. ఎంత తగ్గింపు అండి! ఈ రాత్రి కాలంలో చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం అయితే మంచిది, లేదా క్రొత్తగా వాక్యం వింటున్నా సరే, నువ్వు గొప్ప స్థితిలో ఉన్నా సరే, ఈరోజు చెప్తున్నా నేను, కొర్నేలి వల్లే నిన్ను నీవు తగ్గించుకో. నీ హృదయంలో కానీ, నీ మాటల్లో కానీ, నీ చూపుల్లో కానీ, నీ నరకలో కానీ హెచ్చింపు కనబడిందో అక్కడే పత్రమునకు మొదటి మెట్టెక్కినట్టు నువ్వు. కొర్నేలికి ఏం అవసరం అండి? పేతురు కాళ్ళ మీద పడి నమస్కారం చేయాల్సిన అవసరం ఏమిటి? అయ్యగారు వందనాలంటే సరిపోద్ది కదా. పేతురు గారు వందనాలండి, రండి కూర్చోండి అనొచ్చు కదా. మనం అట్లాగే అనేది, పాస్టర్ గారు వందనాలు, రండి కూర్చోండి అంటాం కదా. కాబట్టి క్రీస్తు అంత ప్రియులేరా, అలాగ పిలవలేదు కొర్నేలి. పేతురు లోపలికి రాగానే తన భౌతిక స్థితిని మర్చిపోయాడు. తనకున్న గౌరవమును, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, తనకున్న ఉద్యోగము, తన పక్కనున్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరినీ మర్చిపోయి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. సాష్టాంగపడి నమస్కారం ఎవరికి చేస్తామండి? ఎవరికి చేస్తాం? దేవునికి చేస్తాం. దేవునికి చేస్తామండి. సాష్టాంగపడి నమస్కారము దేవునికి చేస్తాం, అంతే. మానవులకి చేయం కదా. దావీదు దేవుని మందిరంలోకి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు దేవునికి. ఇక్కడ కొర్నేలి పేతురుని ఎలా చూస్తున్నాడు? ప్రభు యొక్క ప్రతినిధిగా చూస్తున్నాడు. ప్రభువే తన ఇంటికి నడిచి వచ్చిన వాడిగా చూస్తున్నాడు. ఎంత హృదయం అండి అది! క్రీస్తునందు ప్రియులారా, నీ ఇంటికి సేవకుడు ప్రభువు ప్రతినిధిగా వస్తున్నాడు. నీ ఇంటికి సేవకుడు ప్రభువు పంపినటువంటి రాయబారిగా వస్తున్నాడు. కాబట్టి నీ సేవకుడిని నీవు గౌరవించి, ఆహ్వానించి, వారి ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు, హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి కాలం క్రీస్తునందు ప్రియులారా, కొర్నేలి ఏ విధముగా రక్త సంబంధికుల పట్ల, స్నేహితుల పట్ల ఆత్మల భారం కలిగి ఉన్నాడో ఈరోజు నీవు కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు భారం కలిగి ఉండాలి. రెండవది, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు జీవితమును ఇతరులకు నువ్వు నేర్పే స్థితిలో ఉండాలి. నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబం తగ్గించుకుంటుంది. నువ్వు తగ్గించుకుంటే నీ స్నేహితులు, బంధువులు తగ్గించుకుంటారు. అది కదా కావాలి. అందుకే ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. రేపు ఇంకా అద్భుతమైనటువంటి వర్తమానము పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ సిచ్యుయేషన్, ఆ పరిస్థితిని చూడగానే పేతురు నోటి మాట రాలేదు. ఎందుకో చెప్పనా? కొర్నేలి అన్యుడు. అన్యుడైన కొర్నేలి ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడేంటి? ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు అన్యుడు అయి ఉండొచ్చు, లేదా క్రైస్తవుడు అయి ఉండొచ్చు. కానీ
ఈ విధమైన భక్తి జీవితంలో కలిగి ఉన్నప్పుడు ప్రభు నిన్ను కూడా దీవిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విడిచిపెట్టే నీ గర్వాన్ని, నీ అతిశయాన్ని, నీ హెచ్చింపుని అవన్నీ విడిచిపెట్టేసేయి. అవి లోకము వరకే, పరలోకానికి రావు. ఆత్మ సంబంధమైన తగ్గింపు చాలా గొప్పది కదా! అది అవసరం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీలో ఆ హెచ్చింపు స్వభావం ఉందేమో, నేను గొప్పవాడిని, గొప్పదానను, నేను ధనవంతుడిని, ధనవంతురాలు, నేను మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడను, కలిగిన దానని ఆ స్థితి నీకుంటే రాత్రి విడిచిపెట్టేసేదాన్ని. దీవించబడతావు, వర్ధిల్లుతావు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ రాత్రి కాలము మరొకసారి మీ పాదముల చెంతకొస్తున్నాము నాయన. కొర్నేలి నిజంగా ఆత్మల పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడు. మరి మేము రాత్రి ఒక ప్రశ్న వేసుకోవాలి. మేము అటువంటి భారము మేము కలిగి అనేకులకు సువార్తను ప్రకటించే వారముగా మమ్మల్ని ఉంచండి. మరి ముఖ్యంగా మాలో ఉన్న హెచ్చింపు స్వభావం, హెచ్చింపు మాటలను తీసివేసి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఎదుటను, సంఘము ఎదుగుటను, తగ్గింపు జీవితంలోకి వచ్చి మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ లోకములో మేము కలిగినవన్నీ మీరు ఇచ్చినవే. ఎందుకు మాకు హెచ్చింపు నాయన? మా హెచ్చింపును తీసివేయండి. ఎక్కడ హెచ్చించబడుతున్నామో వాటిని మేము మీ ఎదుట విడిచిపెట్టడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి కాలము ఈ మాటలు వినుచున్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా వారి మీద నీ హస్తం నుంచి దీవించండి నాయన. మీ కొందనాలు వారి కుటుంబాలలో మీ కాపుదలు ఉంచమని వేడుకుంటున్నాం. అలాగే నాయన హాస్పిటల్స్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమం దయచేయండి. మా దేశము, రాష్ట్రము, జిల్లా, పట్టణము, గ్రామం కొరకు సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గృహములో క్షేమము, సమాధానము, సంతోషం, ఆనందం, ఆరోగ్యములు దయచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని కాదనిచ్చే సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. రేపు రాత్రి మరలా కలుసుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.